ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు వినుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. ప్రతి ఉదయం వేకువనే లేచి దేవుని వాగ్దానములు ధ్యానించటం వలన మనసుకు నెమ్మది మరియు రోజంతా దేవుని కాపుదల ఉంటుంది. ఈ దినమునకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి రోమాపత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపించవద్దు. ఆమెన్. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గారు రోమాలో ఉన్న దేవుని ప్రియులకు పరిశుద్ధులకు వ్రాసిన పత్రిక. మరి పౌలు గారు దేవుని పిల్లల గురించి ఈ విధముగా తెలియజేయుచున్నారు. మిమ్మును హింసించు వారిని దీవించండి అని తెలియజేస్తున్నారు. అంతేగాక వారిని శపించవద్దు అని తెలియజేయుచున్నారు. మరి దేవుని ఎరిగిన వారు క్రైస్తవులు అనబడేవారు రక్షణ పొంది బాప్తిస్మం పొంది దేవుని పిల్లలుగా అనబడేవారు హింసించు వారిని దీవించాలి, వారిని క్షమించాలి, వారిపై పగ పెంచుకోకూడదు, వారి మీద తిరగబడకూడదు, కొట్లాడకూడదు, వారిని దీవించాలి కానీ శపించకూడదు. పౌలు గారు తెలియజేసిన విధముగా దేవుని పిల్లలైన వారు పరిశుద్ధులు వాక్యానుసారంగా ఉండగలుగుతున్నామా లేక లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం. క్రైస్తవులుగా పిలువబడుచున్న వారము శాంత గుణము కలిగి ఉండాలి. జగడములు ఆడకూడదు, దూషణ మాటలు పలుకకూడదు, శత్రువుని కూడా మిత్రుడిగా చూడాలి. నిజ క్రైస్తవుడిలా జీవించాలి. కొద్దిపాటి శ్రమకు, కొద్దిపాటి కష్టానికి, కొద్దిపాటి నష్టమునకు సహించగలుగుచున్నామా? ఇతరులను నిందిస్తున్నామా? ఇతరులను దూషిస్తున్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందాం. మానవ మాత్రులము గనుక సహించుకోలేము, ఓర్చుకోలేము. కానీ దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుని నమ్ముకున్న వారు, దేవుని ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు, దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా జీవించేవారు, దేవుని కృపను పొంది ఉన్నవారు, దేవుని శక్తిని పొందుకున్నవారు ఖచ్చితంగా సహించుకోవాలి, ఓర్చుకోవాలి. దేవుని కార్యముల కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆ దైవాది దేవుడు పరలోకము నుండి భూలోకమునకు దిగివచ్చి కన్యమరియ గర్భమున జన్మించి నరావతారిగా ఈ లోకంలో జీవించి వాక్యానుసారంగా ఎలా జీవించాలి, ఎలా జీవించవచ్చును అని ఆయన మనకు ఎన్నో విషయములు బోధించి ఉన్నారు. ఆ దేవాది దేవుడు సిలువకు అప్పగింపబడి ఉన్నారు. ఏ నేరము చేయని యేసయ్య, ఏ పాపము ఎరుగని యేసయ్య మన పాపముల నిమిత్తము సిలువలో బలి అయినారు. నశించిపోతున్న మనలను రక్షించడానికి యేసయ్య సిలువకు అప్పగించబడ్డారు. యేసయ్య సిలువలో వేలాడుతూ హింసించుతున్న, బాధపరుచుతున్న, గాయపరుచుతున్న, దూషించుచున్న వారిని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని మన పక్షమున తండ్రిని వేడుకుంటున్నారు. అటువంటి క్షమాగుణము నీవు నేను కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రైస్తవులు అనబడతాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడవు, శక్తిమంతుడవు, సర్వాధికారివి. యేసయ్య మీకు స్తోత్రములు. గడిచిన దినమంతా మీ యొక్క చల్లనైన రెక్కల నీడలో కాచి కాపాడినందుకు మీకు స్తోత్రములు. ఈ వేకువనే లేచి ఎందరైతే మీ వాక్యమును విని మిమ్మలను అంగీకరించి ఉన్నారో అటువంటి బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఎందరైతే మీ వాక్యము వెనుక లోకము తట్టు, పాపము తట్టు తిరిగి ఉన్నారో అటువంటి బిడ్డలందరూ మీ యొక్క వాక్యమును విని రక్షణ పొంది, మారు మనసు పొంది మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా హింసించే వారిని దీవించండి గాని శపించవద్దు అని వాక్యము ద్వారా తెలియజేసినందుకు మీకు స్తోత్రములు. ఉద్యోగములు లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. సొంత గృహము లేని బిడ్డలకు సొంత గృహము దయచేయండి. సొంత వాహనము లేని బిడ్డలకు సొంత వాహనము దయచేయండి. అప్పుల బాధలు, ఆర్థిక సమస్యల నుండి విడుదల దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. గర్భఫలము లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కన్నీటిలో ఉన్న బిడ్డల యొక్క కన్నీరు నాట్యముగా మారలాగున మీ కృప ఉంచండి. దుఃఖములో ఉన్న బిడ్డలను ఓదార్చండి. వారు కోల్పోయినవన్నీ తిరిగి పొందుకునేలా మీ కృప ఉంచండి. వృద్ధులను కాపాడండి. వృద్ధాప్యంలో ఎటువంటి మనోవ్యాధనకు గురి కాకుండా మీ కృప ఉంచండి. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి, బాగు చేయండి.
గాయపడిన వారి గాయములను స్వస్థపరచండి, బాగు చేయండి. వారి శరీరంలో ఎక్కడ ఏ బలహీనత ఉన్నా యేసు నామములో ఇప్పుడే వారి బలహీనతలన్నిటి నుండి విడుదల కలుగునుగాక. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కూలి పని వారిని కాపాడండి. వారు చేస్తున్న పనుల్లో, రాకపోకల్లో కాపాడండి. దిక్కులేని వారిని, దీనులను, బీదలను కాపాడండి. వారికి కావలసిన ఆర్థిక సహాయం అందులాగున మీ కృప ఉంచండి. వికలాంగులను కాపాడండి. వారికి కావలసిన సాటి అయిన సహాయం అందులాగున మీ కృప ఉంచండి. పింఛన్స్ నిమిత్తము, రిటైర్మెంట్స్ నిమిత్తము, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము అప్లై చేసిన బిడ్డలకు క్షేమమైన సమాచారము అందులాగున మీ కృప ఉంచండి. కుటుంబ కలహాల నుండి విడుదల దయచేయండి. ఒకరినొకరు అర్థం చేసుకొని శాంతి సమాధానంగా జీవించులాగున మీ కృప ఉంచండి. యవనస్తులను కాపాడండి. యవన కాలంలో తల్లిదండ్రులకు విధేయులై మిమ్మలను స్తుతించి ఆరాధించే కృప దయచేయండి. కార్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. రైళ్లలో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. బస్సుల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. నౌకల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. విమానాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. ఇతర మోటారు వాహనాల్లో ప్రయాణించే బిడ్డలను కాపాడండి. వారి వారి గమ్యస్థానాలు క్షేమంగా చేరుకునేలా మీ కృప ఉంచండి. ఈ కొద్ది మనవులు ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.